దేవుని నామానికి వందనాలు. ఈరోజు హోలీ ల్యాండ్ టూర్, నేను వెళ్ళిన హోలీ ల్యాండ్ టూర్, ఇజ్రాయెల్ అవన్నీ చూసి వచ్చిన టూర్ గురించి చెప్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు న్యూస్లో మనం చూస్తుంటే ఇజ్రాయెల్ మీద యుద్ధాలు, ఎంతో భయంకరమైన పరిస్థితి ఇజ్రాయెల్కి. అయినప్పటికీ దేవుడు వారి పక్షంగా ఉండి జయాలను ఇస్తున్నారు. మరి యేసు ప్రభు కూడా మరి ఆ మందిరం వైపు చూసి ఏడ్చారన్నమాట. కనుక మనమందరం కూడా ఇజ్రాయెల్ కొరకు ప్రార్థించండి అని చెప్పినట్లుగా మనం ప్రార్థించాలి. మరి నేను 2011లో ఇజ్రాయెల్ టూర్ వెళ్ళాను. మరి అసలు ఇప్పుడు పరిస్థితులు అవి ఏమి ఇంకా అసలు మనకు ఆల్రెడీ ఆగిపోయినాయి. అసలు ఆ ప్లేసెస్ ఉన్నాయో లేదో నేనైతే చాలా దుఃఖపడతా ఉన్నాను అన్నమాట. యేసు ప్రభు తిరిగిన ఆ ప్రదేశాలన్నీ, మరి ఏ ఊర్లంటే ఇజ్రాయెల్, యెరూషలేము, ఐగుప్తు, బెత్లెహేము, కపెర్నహూము, ఇవన్నీ కూడా మేము చూసామన్నమాట. మరి ఇవన్నీ యోర్దాను, యెరికో, నజరేత్, ఈ ప్రదేశాలన్నీ మేము చూసాం. మరి అవన్నీ ఎలా ఉన్నాయని నేనైతే చాలా దుఃఖపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను ఇజ్రాయెల్ కొరకు. ఏమైనా దేవుని బిడ్డల వాళ్ళు, దేవుని జనాంగం, దేవుడు వారి పక్షంగా ఉంటారని నమ్ముతూ అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఫస్ట్ నేను బయటకు వెళ్ళింది, వేరే కంట్రీస్ చూసింది కూడా ఇజ్రాయెల్ టూరు. అయితే నేను 2010లో చాలా సిక్ అయిపోయాను. ఐ వర్క్డ్ యాజ్ ఎ లెక్చరర్ అండ్ ప్రిన్సిపల్. అయితే సరిగ్గా ఆ ప్రిన్సిపల్ అయిన 3 నెలలకే బాగా సిక్ అయిపోయి ఇంకా నేను విఆర్ఎస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి, విఆర్ దేవుడు ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళాను. ఎంత గొప్ప భాగ్యం, ఎప్పటి నుంచో ఆశ. మరి దేవుడిని ఆశని తీర్చారు. అయితే అక్టోబర్ 2011లో మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు హోలీ ల్యాండ్ టూర్స్ అని వాళ్ళు ఒక క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో, వాళ్ళ ద్వారా వెళ్ళాము. చాలా 100%, మోర్ దెన్ 100% సాటిస్ఫాక్షన్తో మేము తిరిగి వచ్చాం. ప్రతి ఒక్కరికి అలా జరగదు, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. కానీ మేము వెళ్ళినప్పుడు జస్ట్ 24 మెంబర్స్ ఉన్నారు. సో దాంతో మాకు లెస్ క్రౌడ్ వల్ల అన్నీ బాగా చూడడానికి, అన్నీ వినడానికి, గైడ్ చెప్పినవి అన్నీ విని బాగా రాసుకునేదాన్ని, అన్నీ క్లియర్గా రాసుకున్నాను గైడ్ చెప్పినవి. తర్వాత అన్నీ చక్కగా చూడడానికి దేవుడు కృప చూపించాడు. బస్సులో కూడా చక్కగా ఖాళీగా ఉండి. అయితే మేము 8 మంది మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. వెళ్ళినప్పుడు మేము 8 మంది కూడా దేవుని మహాకృప వల్ల బాగా ప్రార్థన చేసుకునే కుటుంబాలు అన్నమాట. అయితే మేము అనుకునే వాళ్ళం ఏంటంటే, మనం ఏదో పిల్గ్రిమేజ్కి వెళ్ళినట్టు కానీ, ఒక తీర్థయాత్రకు వెళ్ళినట్టు కానీ కాదు, కానీ మనం చాలా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. ఎందుకు అంటే ఆల్రెడీ నేను అప్పుడు కొంతమంది వెళ్ళి ఉన్న వాళ్ళని అడిగినప్పుడు, కొన్ని చూసినప్పుడు, ఎక్కడైతే దేవుని శక్తి ఉంటుందో, ఎక్కడైతే దేవుని ప్రెజెన్స్ ఉంటుందో అక్కడ ఈవిల్ కూడా బాగా పని చేస్తుందని చెప్పేసి నాకు బాగా తెలిసింది. కాబట్టి దేవుడు మనతో, మా అందరితో ఉండాలని అన్నీ చక్కగా అన్ని రోజులు, 9 రోజులు మంచిగా అన్నీ చూసి ఆత్మీయంగా ఆశీర్వదింపబడి రావాలి అని కోరుకున్నాను. అంతేగాని ఏదో ఊరికే ఒక టూరిస్ట్ కింద వెళ్ళి రావడం కాదు అని అనుకున్నాను. కానీ నిజంగా దేవుడు నా యొక్క ఆశని అలా తీర్చారు. సరే, ఎలా ప్రార్థన చేసుకునేదాన్ని అంటే, ప్రభువా అక్కడ ఏదో ఒక స్థలంలో నన్ను దర్శించాలి, నువ్వు నీ ఆత్మతో నన్ను దర్శించాలి. నాకు నువ్వు ఏ బహుమానం ఇస్తావో, ఏ వాగ్దానాలు ఇస్తావో నా జీవితానికి. ఎందుకంటే రిటైర్ అయిపోయాను, ఇక నేను నా వృద్ధాప్యం వరకు, ముదింపు వచ్చే వరకు ఎత్తుకునేవాడు నీవే కదా. నాకు ఒక మంచి ప్రామిస్ ఇవ్వండి, ఆ ప్రామిస్నే నేను క్లెయిమ్ చేసుకుంటూ నేను బ్రతుకుతాను అని చెప్పినప్పుడు దేవుడు నాకు ఫిలిప్పీ 4:4 ప్రామిస్ ఇచ్చారు. అది ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, మీ విజ్ఞాపనలు ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీకును నీ హృదయంకు కావలి ఉండును అని చెప్పేసి ఆ గొప్ప ప్రామిస్ని దేవుడు ఇచ్చాడు.
నిజంగా అదే ప్రామిస్ నాకు నా జీవితంలో నెరవేరుతుంది. ఎట్లాంటి పరిస్థితి అన్నా, ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా, ప్రతి పరిస్థితిలో దేవుడు మందు లేకుండా, ఆపరేషన్ లేకుండా, మరి అంటే చిన్న చిన్న మందులు అయితే వేసుకుంటాను, మెడికల్ ఎమర్జెన్సీస్ లేకుండా దేవుడు నాకు ఇచ్చిన ఆ ప్రామిస్ని, ఆయన మాట నమ్మకమైంది కనుక ఆయన నెరవేర్చుకుంటున్నారు నా జీవితంలో. మరి ఇవన్నీ ఆలోచించుకుంటే నేను ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా నేను ఈరోజు ఈ సాక్ష్యాన్ని, ఇజ్రాయెల్ మీద ఆ యుద్ధాలు, ఆ బాంబులు వేస్తాయి చూస్తుంటే ఎంతో దుఃఖం వస్తూ, ఒక్కసారి ఆ దేవుడు యేసుప్రభు సంచరించిన ఆ ప్రాంతాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, మరి ఇవన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటూ, ఆ ప్రాంతం మీద మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు, అక్కడ వాళ్ళు ఎంత బాధపడుతున్నారని, ఆ యొక్క వైభవం, ఆ యొక్క మహిమ, ఆ ప్రదేశాలు ఏమైనాయి అని దుఃఖపడుతూ ఈరోజు ఆ పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. అయితే మేము హోలీ ల్యాండ్ టూర్లో ఫస్ట్ మేము అక్కడ ఇజ్రాయెల్లో ల్యాండ్ అవ్వడానికి లేదు, అప్పుడు కూడా ఈజిప్ట్లో ల్యాండ్ అయ్యాము. ఈజిప్ట్లో ల్యాండ్ అయ్యి ఈజిప్ట్లో అన్నీ చూసాము. తర్వాత నైల్ రివర్ క్రూజ్ మీద మేము అందరం కూడా ఒక నైట్ అంతా క్రూజ్ మీద స్పెండ్ చేసాము. అయితే అక్కడ కొన్ని అభ్యంతరకరమైన వాళ్ళ డాన్సులు అవి ఉండిని కథ మేము పైన డెక్కకి వెళ్ళిపోయి చూసాము. తర్వాత ఈజిప్ట్ మ్యూజియంస్ చూసినప్పుడు నిజంగా ఐగుప్తుల యొక్క ఐశ్వర్యం, వాళ్ళ యొక్క గొప్పతనం, ఆ చారియట్స్ అవన్నీ కూడా గోల్డ్తో చేసిబడిని అవన్నీ చూసాము. అక్కడ అసలు ఫొటోస్ తీసుకోకూడదు అన్నమాట, కానీ దేవుడు మాకు ఆ కృప ఇచ్చాడు అవన్నీ చూడడానికి. తర్వాత మమ్మీస్ పిరమిడ్స్ చూసాము. నేను చాలా ఆశ్చర్యంగా కొంతవరకు డేర్ చేసి అన్నీ చాలా చూడాలి అన్న ఆశతో కొంతవరకు ఎక్కి కూడా, నేను పైకి ఎక్కి కూడా రాళ్ళు, ఇంత పెద్ద రాళ్ళు ఇలా పేర్చడమేనమాట. సో ఆ రాళ్ళ మీద కూడా ఎక్కి నేను చూసుకున్నాను. ఆ తర్వాత ఆ మమ్మీస్, లోపల ఉన్న మమ్మీస్కి మళ్ళీ వాళ్ళకి ఫుడ్ కూడా పెడతారంట. ఫుడ్ అంటే మేకలను కూడా మమ్మీఫై చేసేసి ఫుడ్ కూడా లోపల పెట్టి ఆ పిరమిడ్స్ కట్టారంట. అవన్నీ ఎలా చేస్తారన్నది అన్నీ కూడా మేము చూసాము. సంతోషం వేసింది అదంతా కూడా. తర్వాత మేము బస్సెస్లో ఇక యెరూషలేంకి ఒక్కొక్క ఊరికి వెళ్ళడం జరిగింది. ఆ తిరిగిన ప్రాంతాల్లో ఫస్ట్ డేనే నేను చాలా సిక్ అయిపోయాను. ఎందుకంటే అప్పటికే నాకు సర్వికల్ స్పాండిలైసిస్ వర్టిగో వచ్చి నేను విఆర్ తీసుకున్నాను. ఇక ఫస్ట్ డే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి బస్సులో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. బస్సులో కొంచెం ఖాళీ ఉండేది. అప్పుడు చాలా సిక్ అయిపోయి అసలు తల తిరిగిపోతుంది. ఇక అప్పుడు మా సిస్టర్ అంది, వద్దు నువ్వు రెస్ట్ తీసుకో, మధ్యాహ్నం తిరగొద్దు, ఇంకా మళ్ళీ చాలా రోజులు మనం తిరగాలి కదా, నువ్వు పడుకో బస్సులోనే అంది. మంచి డ్రైవర్స్, వాళ్ళు హెల్ప్ చేసే అటెండర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే బస్సులో వెళ్ళి వెనకాల పడుకున్నాను, భోంచేసింది. చక్కటి క్లియోపాత్ర అనే హోటల్లో ఖర్జూరాలు అవన్నీ కూడా పెట్టినప్పుడు మేము చాలా ఆనందంగా తిన్నాము భోజనం అదంతా. అయితే పడుకున్నాను కానీ నాకు ఆగబుద్ధి అవ్వలే. తర్వాత ఎక్కడో ఆపినప్పుడు ఎక్కడ అన్నది కూడా నేను లిస్ట్ ఇచ్చేవాళ్ళు మాకు, చూసుకోలేదు. నేను అన్నాను, లేదు చుట్టాలు పడుకోమ్మా, నువ్వు వద్దు, నువ్వు దిగొద్దు అంటే, లేదు నేను వస్తాను, నెమ్మదిగా వస్తాను అని వెళ్ళేటప్పటికి వీళ్ళంతా తిరిగి వచ్చేస్తున్నారు. అదేంటంటే యేసు ప్రభు ఆరోహణమైన కొండ. ప్రతి చోట ఏంటంటే ఈ క్యాథలిక్స్ చక్కగా చర్చెస్ కట్టేసేసి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళకుండా కూడా బేస్మెంట్లో అలా పెట్టి పైన చర్చ్ కట్టేసి ఆ దగ్గరికి వెళ్ళి ముట్టుకోనివ్వరు ఆ ప్రదేశాలని. అయితే నేను వెళ్ళిన చోట ఏంటంటే ఒక యేసు ప్రభు యొక్క పాదం గుర్తు ఆ రాయి మీద పడిందని, ఎంత పెద్ద పాదం అంటే అది చూసి తిరిగి వచ్చేస్తుంటే ఉండండి నేను వస్తానని, అది పాదము యేసుప్రభు పాదం అనగానే ఆ పాదం మీద ఇట్లా చేతులు పెట్టి ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ కాళ్ళలోని శక్తిని నాకు, నేను వచ్చిన పర్పస్ నేను దుఃఖపడకూడదు, ఇది చూడలేదు అది చూడలేదు, ప్రతి ప్లేస్ నేను చూసి సంతోషంగా వెళ్ళాలి, నా కాళ్ళకు నీ శక్తిని దయచేయి, నాకు ఆరోగ్యం దయచేయని ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత స్వస్థత ఇచ్చారంటే,
ప్రతిరోజు ఇంకా నేను దేవుడు నన్ను లేపేశాడు, స్వస్థత ఇచ్చి హీల్ చేసేసి యెహోవా రాఫాగా ఉండి ప్రతి చోట ఆడవాళ్ళల్లో నేను ఫస్ట్ గైడ్ వెనకాల వెళ్ళిపోయేదాన్ని. మగవాళ్ళలో మా అక్క బావగారు, మా వదిన, మా మరదలు వీళ్ళందరూ వచ్చారు. అయితే బావగారేమో మెన్లో ఫస్ట్ ఆయన ఉండేవాళ్ళు, నేనేమో లేడీస్లో ఫస్ట్ ఉండేదాన్ని. గైడ్ అన్నీ అడిగి అన్నీ రాసుకోవడం, బుక్ కూడా తీసుకుని మళ్ళీ ఫొటోస్ కూడా అన్నీ నేనే తీసుకున్నాను. వీలైతే కొన్ని ఫొటోస్ కూడా ఈ సాక్ష్యంలో పెట్టమని అన్నాను, చూద్దరు కానీ. ఫోటో తీసేసుకోవడం, రాసుకోవడం అవన్నీ కూడా వినేదాన్ని అనమాట. ఆ పాదం మీద ప్రార్థన నాకు చివరి వరకు నాకు హెల్ప్ చేసింది. అదొక చోట దేవుడు నాకు ఒక గొప్ప మేలు చేశారు. తర్వాత ఇంకో చోట యాకోబు బావి దగ్గర కూడా బావులు 12 బావులు ఉంటే అక్కడ ఇప్పుడు 3 బావులు ఉన్నాయన్నమాట. అయితే ఆ 3 బావుల దగ్గర కూడా అక్కడ ఈత చెట్లు ఉంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఆ ఈత ఆకులు కోయడం చాలా కష్టం కదా, అయినా అసలు కొన్ని మెమరీస్, కొన్ని సావరిన్స్ వెనక్కి తీసుకెళ్ళాలని ఈత ఆకులు కూడా కోసేసి పట్టుకుని తెచ్చుకున్నాను. ఇప్పటికీ నాకు 2011 అంటే ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అయ్యింది. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి నా ఇంట్లో. అలాగే అంజూరు పాకు, అంజూరు కాయతో ఉన్న ఆకు అసలు ఏం కొయ్యకూడదు. ఇక్కడ పర్వాలేదు కానీ అక్కడ వేరే చోట మాత్రం ఎక్కడ కొయ్య. నా గైడ్ని అడిగాను, ప్లీజ్ నాకు ఒక అంజూరు పాకును కాయతో పాటు చూడండి, తర్వాత అలాగే ఒలివ ఆకులు కాయలతో ఇవ్వండి అంటే, సరే నేను అడిగి నేను పర్మిషన్ తీసుకుని ఇస్తానని కోసి ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా ఒలివ ఆకులు కాయలతో పాటు తెచ్చుకున్నాను. అట్లా జరిగింది. సరే అయితే రెండో చోట అక్కడ ప్రార్థన చేసుకున్నాను. మా అమ్మాయి అక్కడంట ఎక్కువ మంది ప్రెగ్నెన్సీస్ కోసం ప్రార్థన చేసుకుంటారంటే, మా రెండో పాప కోసం ప్రార్థన చేశాను. దేవుడు ఇది కూడా దేవుడు అంగీకరించి మరి ఎన్నో మేలు చేశారు నా బిడ్డల విషయాలు ప్రార్థించినప్పుడు. అయితే ఇక మూడో అద్భుతం అది తాబోర్ కొండ మీద జరిగింది. అయితే ఏంటంటే, వెళ్ళే ముందే మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళలో మరి మా అక్క నేను ఎక్కడో చాలా ఈవిల్ అటాక్ అయ్యి మేము పెద్ద రాతి బండ మీద ఉన్నాము. అక్క పడుకో నువ్వు అని ఇద్దరం ఇలా పడుకుని, నువ్వు అటు దొర్లేసి నేను ఇటు దొర్లేస్తానని చెప్పేసి దొర్లేసి ఏదో సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి నాకు ఒక కళ వచ్చింది. అయితే అక్క నేను ఎలానా తప్పించుకుంటాను, నువ్వే జాగ్రత్త అని చెప్పినట్టు గుర్తు. అందుకని అక్క ఇట్లా కళ వచ్చిందంటే అక్క అమ్మ అయితే నేను బాగా ప్రార్థన చేసుకోవాలి. మేము ఇద్దరం బాగా ప్రేయర్ చేసుకున్నాము. అయితే అది ఎక్కడ జరిగిందంటే మౌంట్ సీనాయిని రాత్రే వాళ్ళు చూపిస్తారు, ఎక్కుతారు పై వరకు. అది చాలా హైట్లో ఉన్న కొండ. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఎంత సంతోషం వేసిందంటే, ఆ వెనక బాల్కనీలో చూస్తే మొత్తం మౌంట్ సీనాయి ఎంత కనబడేది. ఇక అసలు నేను లోపల కూడా రాత్రి కూడా వెళ్ళాలనిపించలే. అలా చూసుకుంటా తెల్లారు లేవగానే చూస్తూ ఉన్నాను. నిజంగా నాకు దేవుడు నా కళ్ళకి నిజంగా ఎంత ఆనందం ఇచ్చాడంటే, ఆ కృప ఇచ్చాడు అని చెప్పేసి స్తుతి చెల్లించుకునేదాన్ని ప్రతి చోట. అయితే అక్కడికి పైకి వెళ్ళడానికి ఎవరెవరు వెళ్తారు అంటే, ఎవరో 3 యంగ్ పీపుల్ ఉన్నారు, బాయ్స్, వాళ్ళు ఎక్కుతా అన్నారు. మా బావగారు ఎక్కుతా అన్నారు, మా అక్క ఎక్కుతాను. అయితే నేను మా అక్కని, అక్క మీరిద్దరు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు అప్పటికే, అందుకని పెద్దవాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా బ్రతిమాలితే మా అక్క ఏం చేసిందంటే, లేదు సరే నేను కూడా తనని డిసప్పాయింట్ చేయకూడదు అనుకున్నాను. కానీ నాకు ఎందుకో తను వెళ్ళడం అనేది ఆ కళ కూడా వచ్చిన తర్వాత అనుకున్నా. అయితే సరిగ్గా మౌంట్ సీనాయికి ప్రిపేర్ అయిపోయింది మా అక్క, మా బావగారు, ఆ 3 అబ్బాయిలు. వీళ్ళు అన్నారు, నైట్ కదా మేము బస్సు వేయము, వాళ్ళని ఎలాగోలా తీసుకెళ్తాము మౌంట్ సీనాయి దగ్గరికి, వాళ్ళనే తీసుకెళ్తామంటే నేను అదేంటి, మేము మౌంట్ సీనాయి తప్పకుండా చూడాలి, అక్కడ మేము ఎక్కగలిగినంత ఎక్కి ప్రార్థన చేసుకుని మేము వెనక్కి వచ్చేస్తాం, వాళ్ళు పైకి వెళ్తారు అన్నాను. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు కూడా కొంత దూరం క్యామెల్స్ మీద ఎక్కించుకెళ్తారంట, అవన్నీ కూడా ఉంటాయి, మీకు తెలిసిందే. అయితే అప్పుడు మేము అక్కడికి ఎర్లీగా బయలుదేరి వెళ్ళి, సరే ఎర్లీగా రండి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి మనం అని ఏదో టైమింగ్స్ చెప్పారు. సరే అన్నారు. వాళ్ళు ఒక్కళ్ళే అక్కడ ఉంటారన్న. సరే అక్కడ ఒక షాపింగ్ క్యాంపస్ ఉంటే, ఒక మాల్ లాంటిది ఉంటే మేము వెళ్ళేసి గబా నేను అందరం వెళ్ళాము.
మా అక్క కూడా ఎంటర్ అయింది, చూశాను. కానీ నేను గబా ఏదో కొనుక్కుంటా ఉన్నాను, చాలా సోవనీస్ కొనుక్కోవాలని ఆశతో కొంటా ఉన్నాను. తీరా బయటకు వచ్చేటప్పటికి అక్కడ మా అక్క గబా పిలిచి, ఇట్రా నాకు అసలు ఏంటో ఏం బాగాలేదండి. ఏమైంది అక్క అన్నాను. అంటే ఇక ఏంటో ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసినాయి అంట, ఎప్పుడూ లేదు తనకి, బాగాలేదు, ఏంటో ఆ షాప్లోకి ఎంటర్ అవగానే ఏదో అయ్యిందని ఇలా చెప్పితే ఇంక అప్పుడు అన్నాను, అక్క ప్లీజ్ అక్క ఇప్పటికన్నా నువ్వు ఆగిపో అక్క అన్నాను. సరే అమ్మ నిజంగానే ఏంటో చాలా ఇదిగా ఉందని ఇక తను ఆగిపోయింది. సో దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చి ప్రమాదం నుండి తను తప్పించాడని అనుకుంటాను. సరే వాళ్ళు వెళ్ళిపోయి పొద్దున్నే మా బావగారి కోసం కూడా రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కృప వల్ల ఆ ముగ్గురు పైదాకా వెళ్ళారంట. బావగారు ఇంకా కొద్ది స్టెప్స్ ఎక్కలేక వెనక్కి వచ్చేసి మేమేం చేసామంటే కొంతవరకు వెళ్ళి అక్కడ చక్కగా పాటలు పాడుకొని ప్రేయర్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చాం. అదొక గొప్ప అనుభవం అన్నమాట. అలాగే యేసు ప్రభు పుట్టిన నేటివిటీ బర్త్ ప్లేసు అవన్నీ కూడా మనం చూసాము. తర్వాత రెడ్ సీ దగ్గర అక్కడ అసలు వెళ్ళనివ్వట్లేదు అన్నమాట, బస్సులోంచి కూడా దిక్కకూడదు అన్నారు, చూసాము. అది కూడా చాలా సంతోషం వేసింది, ఫోటోలు అవి తీసుకున్నాం. తర్వాత డెడ్ సీ అనుభవం చాలా బాగుంది. అయితే దాంట్లో దిగి అసలు గబా అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు, మెన్న వాళ్ళందరూ. కొద్దిమంది ఆడవాళ్ళు ఎవరు ముందుకు వెళ్ళలేదు, ఒకళ్ళిద్దరు వెళ్ళారు. గబా వాటర్లోకి వెళ్ళిపోయి గైడ్తో సహా అందరూ కూడా ఆ డెడ్ సీలో ఉన్నారు. సరే మేమంతా కూడా వెళ్తూ ఫస్ట్ నేనే ఆ రైలింగ్ పట్టుకుని ఫెన్స్ పట్టుకుని కూర్చుంటే ఇలా తేలుతున్నట్టు భలే అనుభవం వచ్చింది. తేలుతున్నాను, కాళ్ళు చెప్పుకుని కూర్చున్నాను. రండి బాగుంది, మనమేం మునగం అని చెప్పి వాళ్ళని కూడా పిలిచి చేసిన తర్వాత నాకు మా గైడ్, అమ్మ లేదు ఇంకా లోపలికి రండి నేను హెల్ప్ చేస్తానని, ఇట్లా పడుకోండి ఎలా తేలుతారో మీరు చూతిరుగానంటే, అబ్బా అంతకుముందు ఇంకొక మేడంని అలాగే చేస్తే అది బాగా నచ్చి సరే అన్నాను. అసలు పడుకుంటే అలా తేలే ఉన్నాను, కానీ అట్లా వాటర్కి అలా వెళ్ళిపోతున్నాను, డ్రిఫ్ట్ అవుతున్నాను. నిజంగా చాలా గొప్ప అనుభవం అది డెడ్ సీలో. అక్కడది మట్టి మంచిదని ఇంకా అవన్నీ కూడా అందరూ పూసుకుంటుంటే నేను కూడా అవి కొనుక్కుని వచ్చేసాం, సోప్స్ అవన్నీ. తర్వాత నేను తాబోర్ కొండకు అక్కడికి వచ్చేటప్పటికి యెరూషలేంని వెళ్ళినప్పుడు మంచి హోటల్స్లో ఉండేవాళ్ళం. చక్కగా యెరూషలేంలో అయిపోయిన కిటికీల దగ్గరే మా రూమ్ ఉండింది. ఇంకెంత 3 సార్లు ఉన్న కాసేపట్లో 1.5 రోజు ఉన్నట్టున్నాం మేము అంతే. 3 సార్లు యెరూషలేం వైపు తిరిగి మరి డానియల్ అని ప్రార్థన చేసుకున్నాము. నిజంగా చాలా సంతోషం వేసింది. అలా నైట్ టైం ఆ యెరూషలేంని చూస్తుంటే ఆ లైట్స్తో చాలా ఆనందం వేసింది. ప్రేయర్ చేసుకున్నాం. అట్లా ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్ చేసుకుని వెళ్తూ ఉండేవాడు. అయితే ప్రభా నన్ను ఎక్కడ దర్శిస్తావు, నీ ఆత్మతో నన్ను నింపాలి, నాతో మాట్లాడాలి నువ్వు అని చేసుకునేదాన్ని. అయితే తాబోర్ కొండ అని ఉన్న లిస్ట్ రోజు ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఎందుకో చాలా అనిపించింది దేవుడు అక్కడ దర్శిస్తాడని. తాబోర్ కొండ ఏంటంటే రూపాంతరపు కొండ, దేవుడు అక్కడ దర్శిస్తాడని ఇక వెంటనే ప్రే చేసుకోవడం మొదలుపెట్టే. అయితే బస్సులు ఎక్కడో ఒకచోట కొంత దూరం వెళ్ళి పైకి చిన్న బస్సెస్ లాంటి వాటిల్లో పైకి తీసుకెళ్తున్నారని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఇక ప్రే చేసుకుంటుంటే నాకు ఆ చిన్న బస్సెస్ ఎక్కినప్పుడు దాంట్లో ఎక్కగానే నాకు లోపల నుంచి పరిశుద్ధాత్మ నడిపింపు అది బిగిన్ అయిపోయింది. ఇట్లా వణికిపోతుంది, లోపల నుంచి ఒక ఉత్తేజం కింద వస్తుంది. అప్పుడు అన్నాను మా అక్కతో, అక్క చూడక్క నాకు ఈరోజు దేవుడు ఇప్పుడు దర్శిస్తారనుకుంటా, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుందంటే చూసి ముట్టుకుని అవును అని అంది. ఇంకా నేను అట్లా ఆపుకుంటా ఉన్నాను. అంతలో బస్సులో అందరూ నవ్వుకుంటే అయ్యో మాట్లాడుకుంటుంటే అన్నానమ్మా మాట్లాడకండి అమ్మా, ప్రే చేసుకోండి అమ్మా, దేవుడు ఎక్కడో చోట మనల్ని దర్శించాలి, మాట్లాడాలి మనతో అని చెప్పి మళ్ళీ ప్రేయర్లో ఉన్నాను. ఇక ఆ పైకి వెళ్ళేటప్పటికి ఆపుకోలేకపోతున్నాను. దేవుని ఆత్మ నన్ను చాలా ఇది చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. సరే అక్కడ ఆగిన తర్వాత దాని గురించి అంతా చెప్పి రూపాంతరపు కొండ తాబోర్ కొండ మీద చెప్పి మీకు ఎంత టైం అన్నట్టు నేను అన్నాను 1/2 అవర్ టైం కావాలి నాకు ప్రేయర్ కన్నా. 1/2 అవర్ కాదండి, మొత్తం 40 మినిట్స్ ఇస్తాము,
ఈరోజు ఆదివారం బల్లారాధన కూడా ఇస్తారు, మీరు ముందు చర్చ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుని తర్వాత అక్కడికి పక్కన ఏదో ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి రండి అని చెప్పారు. అయితే ఇక నాకు అప్పటికే బాగా వణుకొచ్చేస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాను, ఇంకా నాకైతే తెలీదు. ఇలా ఒక ఫోటో తీసుకున్నాను, చక్కగా పైకి చూస్తా డోమ్ వైపు పెద్ద డోమ్ ఉంది. ఫోటో తీసుకుని ఇక గట్టిగా అరుస్తున్నానంట, దేవుని ఆత్మతో నింపబడి. నాకే తెలీదు నేను ఎక్కడికి వెళ్ళిపోయినో నాకు తెలీదు. అరుపులంట, స్తుతిస్తున్నానంట, దేవుణ్ణి చాలా స్తుతి చెల్లిస్తూ ఏదేదో మాట్లాడుతున్నానంట. నాకు కళ్ళు తెరిసేటప్పటికి చాలా వెలుగు కనబడి యేసుప్రభు ఇలాగ ఆరోహణం అవుతున్నట్టు అక్కడ మోషే ఏలియాలో కనబడి వాళ్ళ వెనకాల పరలోక సైన్య సమూహం కనబడింది. అసలు ఎంత సంతోషం అంటే స్తుతి చెల్లించేస్తా, ఏడుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, స్తుతి చెల్లిస్తా. అప్పుడు అట్లాగే దేవునితో నాకు తెలీదు, మోర్ దెన్ 20 minutes అలా ఉండిపోయినంట. అందరూనేమో మళ్ళీ బల్లారాధన కానీ వెళ్ళిపోతే మా సిస్టర్ ఒక్కళ్ళు నా పక్కనే ఉండి వెయిట్ చేస్తా. అప్పుడు నన్ను కదిపిందనమాట, రా వెళ్దాము, వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్పేసి. అంటే ఇంకప్పుడు ప్రేయర్ ముగించుకున్నా. అప్పుడు దేవుణ్ణి, దేవా నా జీవితం అంతటికీ నాకు ఒక ప్రామిస్ ఈ ప్రభువా, నాకు నెమ్మది కావాలి, సమాధానం కావాలి, శాంతి కావాలి, ఎంతో అలిసిపోయాను అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు నాకు ఆ ఫిలిప్పి 4:4 ప్రామిస్ ఇచ్చారు. నిజంగా అదే ప్రామిస్ నా జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తున్నారు. ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నాతో ఉన్నారు అన్న నెమ్మది రాత్రి అయ్యేటప్పటికి ఎంతో నెమ్మది వస్తూ ఉంటుంది అనమాట. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇక తర్వాత అలాగే గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మొద్దులు, అక్కడ ఒలివ మొక్కకి చావు ఉండదంట. ఆ పోపులు పాతిన ఒలివ మొక్కలు చిన్న అవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఆ రోజు యేసు ప్రభు ఆ తోటలో ప్రార్థన చేసిన ఆ ఒలివ మొక్కలు ఇప్పటికీ ఉన్నాయి. పెద్ద పెద్ద ముద్దంతా డ్రై అయిపోయి తెలుస్తుంది, 2000 సంవత్సరాల క్రితం మొద్దుల కింద తెలుస్తున్నాయి. మళ్ళీ ఇలా పైకి చూస్తే పైన చక్కటి చిగురు. ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఆ పైన చిగుర్లు వస్తానే ఉన్నాయి, కింద అంత పెద్ద పెద్ద మొద్దుల్ని మేము చూసాము, ఒలివ చెట్ల యొక్క మొద్దుల్ని. మరి అది కూడా చాలా ఆశ్చర్యం వేసింది. 2000 సంవత్సరాల క్రితము ఆ తోటలో యేసుప్రభు ప్రార్థించి ఆ సిద్ధపాటు ప్రార్థన చేసిన ప్రార్థన ఆ ప్లేస్ని చూసినప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా చాలా ప్లేసెస్ అన్నీ కూడా చూస్తూ సంతోషించాము. దేవుని ఆత్మ రూపాంతరం కొండ మీద నన్ను దర్శించినప్పుడు నేనేమని అడిగానంటే, ప్రభువా నాకు కూడా రూపాంతరపు అనుభవం దయచేయండి. అంటే ఒకేసారి మారిపోం, కానీ ఆ రోజు మొదలైన ఆ రూపాంతరము, ఆ మార్పు దేవుడు నాకు ఇప్పటికీ ఇస్తూ ఉన్నారు. మరి దేవుడు నన్ను ఎంతో మార్చారు. అప్పటికి ఇప్పటికీ దేవుడు నన్ను మారుస్తూ ఉన్నారు. జీవితం అంతా మనం ఆ మార్పు కోసం మార్చుకోవడానికి దేవునికి విధేయత చూపించాలి. తర్వాత ఆ టూర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, పాత రోజుల్లో నాకు పాత నిబంధన చదవడం అంత ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడు కీర్తనలో నూతన నిబంధన, అలాంటిది అవన్నీ చూసి సీనాయి అరణ్యం ఎంత ఎడారి ప్రదేశం, మరి వాళ్ళ చెప్పులు తెగలేదు, బట్టలు చినగలేదు అని ఇవన్నీ తలుచుకుంటూ మరి అవి చూసి వచ్చిన తర్వాత వాక్యం చదువుతుంటే ఎంతో బాగుండేది. అసలు ఆపబుద్ధి అవ్వదు, ఎందుకంటే ఆ కంటిన్యూటీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆ కంటిన్యూటీ అలాగ చదువుకుంటూ ఉంటేనే మనకు బాగా అర్థమవుతుందని అలా కంటిన్యూటీలో చదువుతూ ఉంటాను. అదొకటి. తర్వాత వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి దేవుడు నా ఆత్మీయ నేత్రాలని తెరిచారు. ఏ వాక్యం చదివినా నూతన నిబంధన అని పాత నిబంధన అవనివ్వండి, ఆ వాక్యాన్ని చదవడానికి దేవుడు అనుభవం ఇచ్చాడు. తర్వాత ఒక్కటి కానా వెడ్డింగ్ చర్చ్కి వెళ్ళాము. అక్కడ కానా వైన్ కొనుక్కుని తెచ్చి చర్చ్లో కూడా ఒకరోజు బల్లారాధనకి ఇచ్చాను. తర్వాత ఈ గానుగా ఆ నీటి బాణలను చూస్తుంటే ఎంత పెద్ద పెద్దయో. యేసు ప్రభు కూడా నలగగొట్టబడ్డారు ఆఖరి రక్త బొట్టు వరకు అని అంటే అంత పెద్ద గానుగను చూస్తుంటే ఆ ఆలివ్స్ వేసి ఆ గానుగ పెద్ద తిరగలేవు కంటే అసలు ఎంత రెట్లు మీరు కొన్ని ఫొటోస్ చూస్తుంటారు, ఇప్పుడు నేను పెడతాను కూడా.
అది అలా నలుగుతూ అది అంత కింద ఎక్కడికో వెళ్తుంది అనమాట. అలాగే ద్రాక్ష రసం కూడా తీస్తూ ఉంటారు. మౌంట్ నీబోలో మోషేని అది చూపిస్తారు. ఆ స్పాట్ నుంచి మేము కానాను చూసాము. తర్వాత మోషే చనిపోయిన ఆ సమాధిని చూసాము. అక్కడ అన్నీ కూడా వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, కల్చర్ అవన్నీ కూడా తెలుసుకుంటూ నిజంగా దేవుడు నాకు గొప్ప భాగ్యం ఇచ్చి చూసి రావడానికి కృప చూపించాడు. మరి అది 2011లోనే కొన్ని చాలా సోవెనీర్స్ కొనుక్కున్నాను. అవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. తర్వాత పిరమిడ్స్ ఒక ఇది కొనుక్కున్నాను. తర్వాత యేసు ప్రభువుని సిద్ధపరిచిన ఆ రాక్ యొక్క ఇది ఒక చిన్న రాక్ అన్నిటికంటే బర్నింగ్ బుష్, ఆ కొండ రాయిలో ఇట్లా ఆకుల్లాను మొలుస్తున్నట్టు అవి కూడా కొనుక్కున్నాను. తర్వాత అట్లా అన్నీ బర్నింగ్ బుష్ దగ్గరికి వెళ్ళి అంతా పీకేసి పాడు చేస్తున్నారని చుట్టూ కట్టేస్తారు. ఎవరిని కూడా దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ఆ బర్నింగ్ బుష్ని కూడా చూసి చాలా ఆనందం వేసింది. మరి అట్లా అన్ని సోవనీర్స్ తెచ్చుకొని అవి ఇప్పటికీ నా ఇంట్లో చక్కగా పెట్టుకున్నాను. వెళ్ళిన వాళ్ళందరూ కూడా విన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. మరి నిజంగా ఇంక ఇప్పుడు వెళ్ళగలరో లేదో మరి తెలియదు, కానీ దేవుడు మాకు మాత్రం ఇచ్చిన భాగ్యానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దేవా మా ప్రభువా, ఆయన ఎంత భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి. మరి హోలీ ల్యాండ్ టూర్ ఎంతో సక్సెస్ఫుల్గా మంచి సాటిస్ఫాక్షన్తో ఏ ఇబ్బంది లేకుండా, కష్టము నష్టము లేకుండా నీవు కాపాడి నడిపించి నాయన నీ ఆత్మ ద్వారా నన్ను దర్శించి నాయన ప్రభా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని, ప్రామిస్ని నా జీవితంలో నిలబెడుతూ నడిపిస్తున్న దేవానికి స్తోత్రం ప్రభా. ఇక ముందు కూడా నాయన నీవే తండ్రి నాయన నాకు తోడుగా ఉండి నడిపించమని విన్న వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నాయన వెళ్ళలేకపోయినా ప్రభా నాయన తండ్రి విన్న వాక్యాన్ని బట్టి నాయన బిడలో ఆయన వాక్యం చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కదాన్ని బిడలు గ్రహిస్తూ చదవడానికి సహాయం చేసి నాయన నీవెంత మహిమగల దేవుడివో, గొప్ప దేవుడివో మేము గ్రహించినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.